49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మన దైనందిన జీవితంలో ఎన్నో పనులు, లెగిసినది మొదలు పడుకునే వరకు స్నానం చేయటం, ఆహారం తీసుకోవటం, పనులకు వెళ్ళటం, తిరిగి రావటం, కొన్ని నియమాలు నిష్ఠలు పాటించడం, ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి కదా నిత్యం. అయితే వీటికి సంబంధించి, ఆహారానికి సంబంధించి కొన్ని నియమాలు పాటించాలి. పలానా సీజన్లో పలానా ఫుడ్ తీసుకోవాలి, లేకపోతే వయసును బట్టి ఈ ఆహారం తీసుకోవాలి, ఇలాంటి విషయాలు కొంత పరిజ్ఞానం ఉంది నాకు. స్నానం ఉందనుకోండి, దీనికి ఏమైనా నియమాలు అంటే ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇంతసేపు ఉండాలి, ఇలాంటి నియమాలు అట్లాంటివి ఏమైనా చెప్పడం జరిగిందా అండి పెద్దవాళ్ళు? ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. స్నాన విధికి చాలా నియమాలు ఉన్నాయి జయ. మనం యథాలాపంగా ఓ చెంబు పోసుకుని కాకి స్నానం చేశాను, 4 చెంబులు పోసుకొచ్చా అలాంటివి చెప్పుకుంటాం. అవును. 2 మగ్గులు నీళ్ళు దిమరించుకుని, ఓ చెంబెడి నీళ్ళు దిమరించుకోవటం, అక్కడ 2 బాల్చీలు నీళ్ళు ఎత్తి పోసుకోవటం, నెత్తి మీద నువ్వు దగ్గర ఓ చెంబు పోసుకోవటం, బాత్రూంలోకి వెళ్ళిన 2 నిమిషాల్లో కాకిలాగా ఇలా పోసుకొని అలా వచ్చేయటం చేస్తాం మనం. అవునవును. టైంని బట్టి, పని అవకాశం, అలవాటు, తర్వాత అవగాహన, ఇవి ఉండాలి. అలవాటు అందరికీ ఉంటుంది. స్నానం సాధారణంగా మనకి హిందూ ధర్మంలో స్నానం చేయకుండా కొన్ని పనులు చేయకూడదనే ఒక నియమం ఉంది. అవును. అందులో దేవతార్చన, వంట, భోజనము, దేవాలయ సందర్శనము, ఇతరత్ర ఇళ్ళకి వెళ్ళటం, పనిలోకి వెళ్ళటం, ఇవన్నీ వేరే. మెయిన్ మనకు అవసరమైంది ఆహార స్వీకారం. స్నానం చేయకుండా అన్నం తినటం ఏమిటి అనిపిస్తుంది. అవును కదా, అరగదు, ఆరోగ్య సమస్య వస్తాయి. మీరే చాలాసార్లు చెప్పారు ఈ మాట. అన్నం తినాలి అంటే ముందు స్నానం చెయ్యాలి. ఓ చెంపు పోసుకొని పుట్టుకోమని రమ్మగారు, ఓన్లీ అన్నానికైనా ఎలాంటి ఆహారానికైనా మనం స్నానం చేసి తీసుకోవాలా? కడుపు నిండుగా అన్నం తింటే నీళ్ళు పోసుకోకూడదు, ఖచ్చితంగా రూల్ అది. నీకు సిస్టమ్ చేయ. మనం ఆహారం తీసుకున్నాం కానీ ఏమవుతుంది, ఒంట్లో ఉన్న రక్తం అంతా పొట్ట వైపుకు పరిగెడుతుంది. అంతేగా, శక్తి కోసం. శక్తి అది లోపల అరిగించడానికి సిస్టమ్ అంతా పొట్ట మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, వేడెక్కుతుంది లోపల. మరి పని చేయొద్దు మెషిన్. అంతేగా, ఇదంతా నువ్వు ఎన్నేసావో, పప్పు, కూర, చారు, పచ్చడి, మధ్యలో అపడాలు, వడియాలు, చపాతీలు, పూరీలు, ఇంకేంటో నానా గోత్రాలు, పళ్ళు, అందులో పాయసాలు. మరి ఇదంతా అరగదీయటానికి మెషిన్ పని చేయొద్దు, వేడెక్కుతుంది. నీళ్ళు పోసావు, ఏమైంది? చల్లబడిపోతుంది. ఒకేసారి ఏమవుతుంది, మనం మంట మీద నీళ్ళు చల్లితే ఆరిపోతుంది, డైజెషన్ గంగలో కలుస్తుంది, నీటిలో కలిసి వెళ్ళిపోతుంది. అందుకని ఎప్పుడు తిన్న తర్వాత పిల్లలు కూడా కడుపు నిండా పాలిచ్చి నీళ్ళు పోయకూడదు. అవును. కాసిన పాలిచ్చి నీళ్ళు పోస్తారు, తర్వాత కాసేపు నిద్రపోయి కొంచెం ఒకసారి కదలంగానే అప్పుడు పాలిచ్చేసి పడుకోబెడతారు. పొట్ట ఖాళీగా ఉండి బొజ్జ ఏడుస్తోంది అంటారు, నీరసం వస్తుంది పిల్లలకి. ఆకలి పొట్టతో నీళ్ళు పోస్తే నీరసం వస్తుంది. అందుకని కొంచెం ఇచ్చి, కాసిన పాలిచ్చి నీళ్ళు పోసాక నీళ్ళ మాగన్నుగా నిద్రపోయి కొంచెం లేస్తారు, అప్పుడు పొట్ట నిండా పాలిచ్చి పడుకోబెట్టచ్చు. పసిపిల్లలది ఇది సాధారణ నియమం. వాళ్ళకి సాలిడ్ పెట్టి నీళ్ళు పోయకూడదు, డైజెషన్ పాడైపోతుంది. పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం కూడా వామిటింగ్స్, మోషన్స్ అవుతుంటే ఒళ్ళు పరపరా తోముకోకూడదు, ఒక చెంపు పోసుకోవాలి అంతే. కానీ సాధారణ స్నానం విధి తాపీగా చేయాల్సిన విధి. అవునా రమ్మగారు? తప్పకుండా స్నానం ఎక్కువసేపు చేయాలి. భోజనం చకచకా తినేయాలి, తాపీగా తినకూడదు. టకా 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 వేసేయాలి ఒకదాని తర్వాత ఒకటి, అదే లెక్క. కాళ్ళారే లోపల అన్నం తినాలంటారు జయ. పల్లెటూళ్ళల్లో కాళ్ళు కడుక్కొస్తారు, కాళ్ళారేసరికి అన్నం అయిపోవాలి. మాట్లాడుతూ తినకూడదు, అన్నం మీద కాన్సన్ట్రేటెడ్గా తినాలి. నమిలి తినాలని కూడా. నవిలి తింటే గంట నవ్వులుతావేమిటి నువ్వు? నవిలి తినాలి, దాని మీదే దృష్టి పెట్టుకొని. గుట్టుకు మింగద్దు, చకచకా తిను, చకచకా ఒకదాని తర్వాత ఒకటి చూడకుండా, అటు ఇటు చూడకుండా, కబుర్లు ఆడకుండా, టీవీ చూడకుండా, పుస్తకాలు, ఫోన్లు చూసుకోకుండా అన్నమే చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ స్నానం సంగతి వద్దాం. స్నానం శుభ్రం. మనం ఇప్పుడు రాత్రి పడుకుని లేస్తాం. రాత్రి పడుకున్నప్పుడు మన శరీరం ఎన్ని క్రియలు చేస్తుందో జయ మన నిద్రలో. అవునండి. మీరు ఏ డాక్టర్ ఇంటర్వ్యూ అయినా చూడండి, బాడీ రిపేర్ చేసుకునే సమయం ఏది? పడుకునే సమయం. పిల్లలు ఎదిగే సమయం పడుకున్న సమయం. డైజెషన్, పవరు, శరీరానికి కావాల్సిన శక్తి, పొద్దుటికి కావాల్సిన యాక్టివ్నెస్, ఇవన్నీ చేసేటప్పుడు బాడీలోంచి ఎంత కాదన్నా ఏవో కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి.
స్నానం చేసి వాటిని శుభ్రం చేసుకోవాలి. అందుకే పాచిమొహం అంటాం మనం. నిద్రపోయి లేస్తే బలం వస్తుంది కదా, పాచిమొహాన్ని ఎందుకు అనాలి? అవును, ఇది వస్తాయి బయటికి. ఆ, అందుకని చక్కగా శుభ్రంగా స్నానం చేసి చక్కగా దేవతార్చన చేసుకుని, లేదా అర్చన లేకపోతే ఒట్టిగా పూజ పునస్కారం సింపుల్గా చేసి ఓ దీపం వెలిగించి ఓ ధూపం చూపించి ఓ దండం పెట్టి, ఇవేమీ వద్దు, ప్రత్యక్ష నారాయణమూర్తికి ఒక నమస్కారం చేసుకుని తర్వాత క్రియల్లో పడు. అన్నం తిను, వంట చేసుకో, పని చేసుకో, ఏదైనా చేయి. శుభ్రంగా స్నానం చేయటము అంటే 4 చెంబులు నీళ్ళు పోసుకొని ఒళ్ళంతా తడిపి ఏదైనా సున్నిపిండితోటో, ఇప్పుడు సబ్బు పెట్టి తపతపా రుద్దేస్తున్నాము, స్కిన్ తాలూకు పై భాగాలన్నీ డ్రై అయిపోతాయి. పాత రోజుల్లో కొంచెం సున్నిపిండి పెట్టి చేసేవాళ్ళు. ఒక శీతాకాలము అవి అయితే కుంకుడుకాయలు కాకుండా సొట్టు సున్నిపిండి, ఎండాకాలం అయితే ఒక కుంకుడుకాయని కూడా ఒక దెబ్బ కొడితే జిడ్డు పైనుండి వచ్చామట మురికి అవి పోతాయని కుంకుడుకాయ కూడా కలుపుకోమంటారు. సున్నిపిండి చేసి పెట్టుకోవటం, శుభ్రంగా ఒళ్ళంతా తోముకొని బాగా మర్దంతో నీళ్ళు పోసుకోవటం. ఇదివరకు తప్పకుండా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఒంటికి ప్రతిరోజు అభ్యంగనం చేసి స్నానం చేయమంటే అంత టైం ఏది, కనీసం వారానికి ఒక్కరోజు ఒక శనివారం నాడైనా నువ్వుల నూనె చెవిలో వేసుకోవటం ఒక చుక్క, ముక్కులో వేసుకోవటం ఒక డ్రాపు, ముక్కులో కూడా వేసుకోవచ్చు. శుభ్రంగా ఒంటికి తైలం పట్టించి బాగా మర్దన చేసి ఏదైనా మంచి సున్నిపిండితోటి ఈ పట్టించిన తైలం మొత్తాన్ని నలుగు పెట్టి తీసేసి శుభ్రంగా కాసిన నీళ్ళు పోసుకొని బాగా తోముకొని చేస్తే మనకి ఏంటంటే శరీరం పైభాగాలు శుభ్రపడతాయి, రక్త ప్రసరణ బాగుపడుతుంది, నరాలకి సత్తు వస్తుంది, బలం వస్తుంది, బలం పెరుగుతుంది అభ్యంగనంతో. కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళైతే బాగా బలంగా నలుగు పెడితే సన్నబడతారు, గట్టిగా అవుతారు, శరీరం గట్టిపడుతుంది, క్లీన్ అవుతుంది, కీళ్ళకి వాటికి మంచిది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రోజువారీ స్నానం కూడా చక్కగా ఒళ్ళు కొంచెం గట్టిగా బలంగా తోముకుని స్నానం చేస్తే శుభ్రంగా ప్రతిరోజు స్నానం శుభ్రంగా చేయాలి. తదేక ధ్యానంతో స్నానం చేయమంటారు. స్నానం చేసేటప్పుడు పెద్దగా ఇప్పుడు సంగీతాలు వింటున్నారు పిల్లలు, స్నానం చేసేటప్పుడు కూడా ఫోన్లు వెళ్తున్నాయి బాత్రూంలోకి. అలా చేయొద్దు, స్నానాన్ని శ్రద్ధగా చేయొద్దు. కార్నర్స్ అన్నీ చక్కగా శుభ్రంగా తోముకోవటం, సబ్బుని మురికిని ఎలా వదిలించావో సబ్బుని కూడా అలాగే వదిలించటం. ఉదయకాలం చన్నీళ్ళు, సాయంకాలం వేడి నీళ్ళు చెప్పబడతాయి. పొద్దుటిపూట చల్లటి నీళ్ళు, ఎప్పుడు కూడా చల్ల ఐస్ వాటర్, హాట్ గరం వాటరు కాదు. అవును, పొద్దున సుమారైన చల్లటి నీరు, రాత్రి కొంచెం వెచ్చటి నీరు. బాత్ టబ్లు అవకాశాలు ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు చేయొచ్చు, ఆ అవకాశం ఏం లేని వాళ్ళు ఇలా చేయొచ్చు. నేను ఎప్పుడైనా బాగా ప్రయాణాలు అవి అలసిపోతే ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటాను నీళ్ళల్లో. బాత్ సాల్ట్స్ అని దొరుకుతున్నాయి ఇప్పుడు, ఆ నీళ్ళల్లో వేసుకుని వాటితో నిదానంగా ఒక్కో చెంబు పోసుకుని తాపీగా స్నానం చేస్తే అలసట తీరిపోతుంది. నెగిటివ్ ఫోర్సెస్ ఏమైనా బాడీ మీదకి చేరితే అవి కూడా పోతాయంటారు. నాకైతే అది చాలా బాగుంది అనిపిస్తుంది. ఓ బకెట్లో కాస్త ఉప్పేసి అందులో కాళ్ళు పెట్టుకున్నా కూడా మనం రిలాక్స్ అయిపోతాం, నెగిటివ్ ఫోర్సెస్ తగ్గిపోతాయి మన మీద ఉన్నవి. చెయ్యొచ్చు ఇట్లా స్నానం. ఎప్పుడు కూడా పిల్లలకి కూడా చక్కగా ఒళ్ళు తోముకోవటం నేర్పించాలి. బ్రష్ చేయటం ఎట్లా నేర్పిస్తాం అట్లాగే కార్నర్స్, మోచేతులు, మోకాళ్ళు, లోపల భాగాలు, మెడ, వీపు. చాలామంది వీపు అస్సలు తోముకోరు. చక్కగా ఇంత పొడుగాటి బ్రష్లు దొరుకుతాయి. మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళని తెలుసా, నవారు పట్టి ఉంటుంది కదా, నవారు తెలుసా, మంచం నవారు. ఆ నవారు ఇంత ముక్క బాత్రూంలో ఉంచుకునేవాళ్ళం. ఎవరి నవారు వాళ్ళదే, వీపు తోముకోవటం కోసం. ఓకే, ఏదైనా పట్టీతోటి. ఇప్పుడు ఇంత పొడుగాటిది వస్తున్నాయి. మా చిన్నప్పుడు నవారు పెట్టి తోముకునేవాళ్ళం. పాత పద్ధతి. ఇందులో మడ్ బాత్ అవి చెప్తారు. ఈ మట్టి దొరుకుతుంది, ఒండ్రు మట్టి, దాన్ని బాగా ఒంటికి పట్టించి స్నానం చేయటం. చర్మరంధ్రాల్లో ఉన్నదంతా మురికంతా పోతుంది. అంత పెద్దవి చేయలేకపోతే నూనె రాసుకుని స్నానం చేయొచ్చుగా. చక్కగా సున్నిపిండి పెట్టుకోవటం, సున్నిపిండిలో శుభ్రంగా అంత నూనె కాస్త పాలు చుక్కో లేదా నీళ్ళే పోసి పలచగా చేసి ఒంటికి బాగా పట్టించి బాగా తోమేసి తర్వాత నీళ్ళు పోసుకోవటం. ట్రై చేసి చూడండి. వేసవికాలం కూడా బాగుంటుంది. జస్ట్ మన సున్నిపిండిలో అంత గంధం పొడి కలపండి. గంధం పొడి కలుపుకుంటే కొంచెం డ్రై ఫీల్ కూడా వస్తుంది, జిడ్డుగా ఏమి ఉండదు. ప్యూర్ గంధం పొడులు దొరుకుతాయి మనకి లేపాక్షిలోను. అక్కడ సున్నిపిండిలోనే పెసరపిండిలో మనం గంధం కలుపుకుని తోలుతోకుంటే కొంచెం రోజంతా సువాసన రాసుకున్నాక, నూనె రాసుకున్నాకేమో అభ్యంగనం చేయాలి. నూనె రాసుకున్నాక నలుగు పెట్టుకోవాలి. ఈ నలుగు లేదు, మనకు అంత ఓపిక లేదు. సున్నిపిండిలోనే కొంచెం కొద్దిగా ఆయిల్ కలిపేసుకుని మరి కాస్త నీళ్ళు పోసి పలచన చేసుకుంటే అందులోనే గంధం స్ప్రెడ్ అవుతుంది. అందులోనే గంధం పొడి, సున్నిపిండి డబ్బాలనే గంధం పొడి కలిపేసుకుంటే వాసన మహా హాయిగా ఉంటుంది. ఫేస్ అన్నీ చేయలేవు, ఫేసు చేతులు తొంకో దాంతో. అది ప్రతిరోజు శ్రద్ధగా మొహము, మెడ, చేతులు, చెవులు చక్కగా తొంకోండి. చాలా క్లీన్గా ఉంటుంది, డ్రై ఫీల్ వస్తుంది, చెమట పట్టదు ఎక్కువసేపు, మంచి ఘుమఘుమలాడుతూ ఉంటుంది. స్నానం శ్రద్ధగా చేయండి.
దానివల్ల ఆరోగ్యం పెంపుతుంది, స్కిన్ టోన్ బాగుపడుతుంది, నరాలకి సత్తు వస్తుంది, మనకే ఒంటికి కూడా బలం వస్తుంది. ఇవి మీరు ఆయుర్వేదం పుస్తకాలు గ్రంథాల్లో ప్రతి చోట కనపడతాయి. మనకు అప్పుడప్పుడు ఈ స్నానాల గురించి బాత్ టబ్బుల గురించి రాసేటప్పుడు ఇవి రాస్తూ ఉంటారు. ఒట్టి ఉబుసుపోక మాటలు కావు ఇవి, నిజంగానే నిజం. పిల్లలు బలహీనంగా ఉంటే వాళ్ళకు కూడా వారానికి ఒకసారి ఒంటికి నెత్తికి చక్కగా నూనె రాసి మర్దన చేసి కసకసలాడించకూడదు, కానీ మర్దన చేయాలి, బలం పెరుగుతుంది. తలకు నూనె రాస్తే హెయిర్ ఎంత బాగుంటుంది. అవునండి. స్కిన్ కూడా అంతే. తాపీగా స్నానం చేయండి, చేసి చూడండి కొన్నాళ్ల పాటు. సమయం కేటాయించాలి. కేటాయించాలి. నమస్తే. నమస్తే జయ.